కంటిన్యూ వీడియో ఇది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు మార్కెట్ అనేది ఇక్కడ మొదటగా ఒక 915 క్యాండిల్ గ్రీన్గా ఇరిగిపోయిన తర్వాత పైకి వెళ్ళింది. ఎప్పుడైతే పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ కిందికి వచ్చినా కూడా ఇక్కడ ఈ 915 క్యాండిల్ మీది నుంచి ఎప్పుడైనా గ్రీన్ క్యాండిల్ మీది నుంచి మనకు సపోర్టు బ్రేక్ కావద్దు. ఇక్కడ మనకు బ్రేక్ కాలేదు, దాని మీద నుంచి సపోర్ట్ తీసుకొని ఈ విధంగా మూమెంట్ తీసుకుంది. బ్రేక్ కావాలంటే మాత్రం ఈ విధంగా పెద్ద మూమెంట్ ఏర్పడింది. దీన్ని ఇక్కడ చూడండి, ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఇది 915 క్యాండిల్ మీద నుంచి మనం సపోర్ట్ తీసుకొని ఇది పైకి వెళ్ళడం జరిగింది. దీని ప్రభావం వలన ఇది పిఈ, ఇది యాడ్ చేసుకున్న మెయిన్ పిఈ, ఇది మెయిన్ సిఈ, ఇది చూసుకున్నట్లయితే ఈ విధంగా కింది రావడం జరిగింది. ఓకేనా, ఇక్కడ మనం యాడ్ చేసుకున్న మెయిన్ పిఈ ఇది. ఇక్కడ చూసుకున్నట్లయితే మార్కెట్ అనేది ఇక్కడ 915 క్యాండిల్ దగ్గరికి వచ్చినా కూడా ఇది కిందికి వచ్చింది. ఇది మనం గుర్తుంచుకోవాలి. అది కూడా మనకు మెయిన్ సి కూడా ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకుంటా అంటే మాత్రం మనకు లాస్ అయిపోవడం జరుగుతుంది. అది ఇక్కడికి మనకు మెయిన్ పి ఇక్కడికి వచ్చినప్పుడు ఇది యాడ్ చేసుకున్న పి అనేది కింది రావడం జరిగింది. ఇది మళ్ళీ 30 రూపాయల నుంచి వెళ్ళింది. మనకు ఏకంగా ఎక్కడికి వెళ్ళింది. ఇది కన్సల్టేషన్, ఇది పైకి కిందికి మనము బై చేసుకున్నా కూడా ఇది దీంట్లో మనకు 150 రూపాయల దాకా వెళ్ళింది. ఇలా మనం ఎంత లేదన్నా కూడా ఒక 200 పాయింట్స్ దాకా మనం పొందే అవకాశాలు ఉన్నాయి దీంట్లో. ఓకే, ఇది ఇంకొక సి, ఇది 68 రూపాయల నుండి ఇది మనకు 200 రూపాయల దాకా రావడం జరిగింది. అంటే 50 నుండి 60 రూపాయల మధ్యలో ఉన్న కాల్ కానీ పుట్టు కానీ మనం మూమెంట్ ఉన్న బై చేసుకున్నట్లయితే దాంట్లో మనకు 100 పాయింట్లు ఖచ్చితంగా వచ్చే అవకాశాలు ఉంటాయి, ఇంకెక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పి మీరు గుర్తుంచుకోండి. ఇది మనకు సి, ఇది మనం యాడ్ చేసుకున్న సి. ఇది ఇక్కడ చూసినట్లయితే నిన్న క్లోజింగ్ నుంచి 950 క్యాండిల్ ఏర్పడింది. ఆ తర్వాత ఇది మొత్తం కిందికి రావడం జరిగింది. ఇది ఇంకోటి ఇది చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఈ పై ఇక్కడ ఇది చూసిరండి, ఇక్కడ ఇది ఒక 915 క్యాండిల్ రెడ్ క్యాండిల్ ఏర్పడిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ క్యాండిల్ అనేది గ్రీన్గా మారడం వల్ల మూమెంట్ చూసుకోండి ఏ విధంగా ఉందో, హెవీగా ఉందో. ఓకే, ఇది చూడండి, ఇది ఆ తర్వాత చూసినట్లయితే ఇది మనకు మెయిన్ పి, ఇది 25,000 పి. ఇది మొదటగా మనకు గ్రీన్ క్యాండిల్ ఏర్పడిన తర్వాత మీద నుంచి మా సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది. ఆ తర్వాత ఇది మనకు బ్రేక్ చేసింది. బ్రేక్ చేసినప్పుడు మళ్ళీ కిందికి వచ్చింది. ఇక్కడ చూసారు, ఇక్కడ కిందికి వచ్చి మళ్ళీ పైకి వెళ్ళినా కూడా ఇక్కడ పైనుంచి కిందికి వచ్చినప్పుడు దీన్ని బ్రేక్ చేయలేదు, కానీ కింది నుంచి పైకి వెళ్ళినప్పుడు కూడా దీన్ని బ్రేక్ చేయలేదు. ఇక్కడ ఈ 915 క్యాండిల్ మీద ఇది మనకు బ్రేక్ కాలేదు. బ్రేక్ కాకపోవడం వల్ల ఇది మళ్ళీ మనకు డౌన్ సైడ్ అయ్యి ఇది మనకు జీరో అయిపోయింది. మెయిన్ పిఏ ఇది ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ విధంగా ఇది ఒక 915 క్యాండిల్, ఇది మనకు మెయిన్ పి. ఇది ఈ విధంగా పైకి వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చి మళ్ళీ మూమెంటం తీసుకున్నా కూడా దీన్ని ఇక్కడ బ్రేక్ చేయకుండా ఇది మనకు డైరెక్ట్ ఇది మనకు కిందికి రావడం జరిగింది. దీనివల్ల మనకు సి అనేది బ్రహ్మాండంగా పెరగడం జరిగింది. ఇక్కడ చూడండి, మనం యాడ్ చేసుకున్న పి ఇది 80 రూపాయల నుండి ఇది 150 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఇది స్టార్టింగ్, తర్వాత 80 రూపాయల నుంచి మనకు స్టార్టింగ్ 250 దాకా వెళ్ళడం జరిగింది. మనం ఎప్పుడైనా గుర్తుంచుకోవాలి, ఎప్పుడైతే ఒక 915 మనకు నిన్న క్లోజింగ్ అయినా క్యాండిల్ మీద మనకు మెయిన్ యాడ్ చేసుకున్న పిఈ అని కానీ సి అని కానీ దాని మీద సపోర్ట్ తీసుకున్నట్లయితే మన రెగ్యులర్ యాడ్ చేసుకున్న సీలు కూడా పిఈ అయినా సరే ఇది మనం దీని మీద సపోర్ట్ తీసుకున్నట్లయితే ఇది పైకి వెళ్ళే మూమెంట్ ఉంటుంది. ఇది 85 రూపాయల నుండి ఇది ఏకంగా ఇది మనకు 250 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఇక్కడ 250 దాకా వెళ్ళడం జరిగింది. ఓకే, ఇది మనకు చిన్నది. ఇది చూసుకున్నట్లయితే ఇది మనకు ఇక్కడ ఇది ఈ విధంగా చూసినట్లయితే మనం ఆడేసుకున్న రెగ్యులర్ పేరు కూడా దీని మీద మూమెంట్ తీసుకుంది. ఇది క్యాండిల్ ఏర్పడింది, అయినా మాత్రం ఇది పైకి వెళ్ళలేదు, మళ్ళీ కిందికి వచ్చింది. ఇక్కడ మనం టెంప్ట్ కావద్దు ఇక్కడ పైన సపోర్ట్ తీసుకుందని, ఎందుకంటే మనకు మెయిన్ పి అనేది ఇంపార్టెంట్. మళ్ళీ సపోర్ట్ తీసుకుని పైకి ఒక క్యాండిల్ దీని మీద ఈ 915 క్యాండిల్ మీద ఏర్పరిచినా కూడా ఇది మనకు డౌన్ సైడ్ రావడం జరిగింది. ఇది 50 రూపాయల నుండి ఇది చిన్నది పి. ఇది మనం చెప్పాం కదా, ఎప్పుడైనా మన మెయిన్ పి సపోర్ట్ తీసుకున్నప్పుడు
మనం రెగ్యులర్ యాడ్ చేసుకున్న పీలు కూడా సపోర్ట్ తీసుకున్నట్లయితే ఇది నిన్నటి క్లోజింగ్ మీద ఇక్కడ ఇది 50 రూపాయలు నుండి ఇది ఏకంగా ఇది 200 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది ఇది. ఓకే, ఇది మనం యాడ్ చేసుకున్న మెయిన్ ఇది ఇక్కడ ఇది రెడ్ క్యాండిల్ ఏర్పడిన మాత్రం మనం ఇది మన కిందికి వచ్చింది, మొత్తం కిందికి మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చినా కూడా ఇక్కడ మీరు గుర్తించినట్లయితే ఇక్కడ ఇది ఈ మనకు రెడ్ క్యాండిల్ అనేది కింద నుంచి సపోర్ట్ తీసుకోవాలి. ఈ కింద నుంచి మనకు సపోర్ట్ తీసుకొని ఇది పైకి వెళ్ళడం జరిగింది. ఇది చూడండి, ఇక్కడ ఈ 915 క్యాండిల్ కింది బాడీ నుంచి సపోర్ట్ తీసుకొని ఇది పైకి వెళ్ళి చాలా బ్రహ్మాండంగా 900 రూపాయల దాకా 900 దాకా వెళ్ళడం జరిగింది ఇది. ఓకే, దీన్ని బట్టి మనం యాడ్ చేసుకున్న సీలు కూడా ఇది 30 రూపాయలు ఉండేది 500 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఇది కూడా మనకు కింద బాడీ నుంచి మాత్రం మనకు సపోర్ట్ తీసుకుంది. ఈ 915 క్యాండిల్ ఉంది కదా, మొదటి 915 క్యాండిల్ దాని కింది బాడీ నుంచి సపోర్ట్ తీసుకొని ఇది మళ్ళీ మనకు మూమెంటం తీసుకుంది. ఇక చూడండి, ఇక్కడ ఇది 75 రూపాయలు అంటే కింద మనకు ఇంతకుముందు ఇది 30 రూపాయలు, ఆ తర్వాత పెరిగిన తర్వాత ఇది మనకు 75 రూపాయల నుండి ఇది 500 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఓకే, ఇది మనకు చూసినట్లయితే ఇది మనకు 36 రూపాయలు ఇది కూడా మనకు 915 క్యాండిల్ మీద నుండి కింద నుంచి మనకు సపోర్ట్ తీసుకుంది, దీన్ని బ్రేక్ చేయలేదు. ఇది కూడా మనకు ఇంచుమించు ఇది 450 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఓకే, ఇది 53 రూపాయల నుండి ఇది చూసుకున్నట్లయితే ఇది మనకు 450 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది ఇంతకుముందు. ఓకే, ఆ తర్వాత ఇదొక మూమెంట్ ఇది మనకు ఒక రెడ్ క్యాండిల్ ఏర్పడింది. తర్వాత మళ్ళీ మనకు గ్రీన్ క్యాండిల్ ఏర్పడినా కూడా ఇది మనకు డౌన్ సైడ్ వచ్చింది. కాకపోతే దీంట్లో ఎప్పుడైతే పైకి వెళ్ళిన తర్వాత ఇది మనకు ఇక్కడ నుండి మనకు ఈ 915 క్యాండిల్ కింద నుంచి మనకు సపోర్ట్ తీసుకొని ఇది పైన ఉండడం జరిగింది. ఇది కూడా ఒక మూమెంట్ ఇప్పుడు మనం మెయిన్ వీడియోకి వచ్చేద్దాం. చూసినట్లయితే ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి చూసినట్లయితే మార్కెట్ అనేది 24,610లో క్లోజ్ అయితే ఓపెన్ మాత్రం మనకు 24,691లో ఓపెన్ అయింది. దీన్ని బట్టి మనం యాడ్ చేసుకున్న పిఈసీలు ఒకసారి చూద్దాం. చూసినట్లయితే ఇది మనం యాడ్ చేసుకున్న ఒకసారి మనం సీని గమనిద్దాం. ఇక్కడ మనం ఇంతకుముందు వీడియోలో చెప్పడం జరిగింది, ఇది నిన్నటి క్లోజింగ్. ఇది ఎప్పుడైతే ఒక 915 క్యాండిల్ రెడ్గా మారి ఆ తర్వాత నిన్నటి క్లోజింగ్ మీద సపోర్ట్ తీసుకున్నట్లయితే మూమెంట్ ఉంటుందని ఇది మనకు 314 రూపాయల నుండి ఇది మనకు ఏకంగా ఇది 454 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయ్యి ఆ తర్వాత ఈ విధంగా మూమెంటం తీసుకుంది. ఓకేనా, ఇక్కడ మనం గుర్తుంచుకున్నట్లయితే ఇది ఇక్కడ దాకా వస్తుందని మనం అనుకోకూడదు. మెయిన్గా ఎక్స్పైర్ అప్పుడు ఇది నేను ఈరోజు అదే అనుకున్నా, ఇక్కడ నుండి ఇది మనకు కిందికి వస్తుందని మనం అనుకోకూడదు. ఇది ఇక్కడ నుండి మూమెంటం తీసుకుంది. ఎందుకు మూమెంటం తీసుకుందో అది మీకు చూపిస్తాయా నేను. ఇప్పుడు మనం యాడ్ చేసుకున్న మెయిన్ సీల దగ్గరికి వెళ్దాం. ఓకే, ఫస్ట్ పీ కూడా చూద్దాం. మళ్ళీ పీ చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఇది మనం ఇంతకుముందు చెప్పడం జరిగింది. ఎప్పుడైతే నిన్నటి క్లోజింగ్ పైన కింద ఒక గ్రీన్ క్యాండిల్ ఏర్పడింది 915 క్యాండిల్, ఆ తర్వాత నెక్స్ట్ ఏర్పడే క్యాండిల్ అనేది దీన్ని బ్రేక్ చేసి ఈ విధంగా కింది రావడం జరిగింది. ఓకే, కిందికి వచ్చిన తర్వాత మళ్ళీ మీదికి వెళ్ళినా కూడా ఇది మనకు ఎటువంటి రెసిస్టెన్స్ లేదు, అయినా కూడా కిందికి రావడం జరిగింది. కానీ మనకు రెసిస్టెన్స్ అనేది ఇక్కడ మనకు తాకిందో చూద్దాం ఒకసారి. దీన్ని బట్టి మనం యాడ్ చేసుకున్న పీసీలను బట్టి మీకు అర్థమవుతుంది. మనం యాడ్ చేసుకున్న ఇప్పుడు ఈ 24,700 సి అనేది ఒకసారి గమనిద్దాం. చూసినట్లయితే ఇది మనకు నిన్నటి క్లోజింగ్ తర్వాత ఇది ఒక 915 క్యాండిల్ ఏర్పడింది. ఇది మనకు 23 రూపాయల నుండి మనం ఇక్కడ ఎప్పుడైనా గుర్తుంచుకోవాలి, డైరెక్ట్ ఇక్కడ మనకు ఒక గ్రీన్ క్యాండిల్ ఏర్పడిందంటే దీని కింద మనం స్టాప్ లాస్ పెట్టుకొని ఇది ఎక్కడైతుందో అక్కడ ఒక స్టాప్ లాస్ పెట్టుకొని మనం బై చేసుకున్నట్లయితే ఇది 20 రూపాయల నుండి ఇది మనకు 85 రూపాయల దాకా వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ కిందికి వచ్చింది. ఈ కిందికి ఎందుకు వచ్చిందంటే ఇక్కడ మనకు మెయిన్ సిఈ ఇక్కడ మనం యాడ్ చేసుకున్న మెయిన్ సిఈ అనేది కిందికి రావడం జరిగింది. ఇక్కడ కిందికి ఇక్కడ రావడం జరిగింది. దాని ప్రభావం వలన ఇది ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ సి అనేది మనకు సపోర్ట్ అనేది ఇక్కడ నుండి ఉందో మనం అనుకోకూడదు ఎప్పుడు కూడా.
ఇప్పుడు కూడా ఇది ఇక్కడకి వచ్చింది అనుకోండి, మరి ఏమవుతుందంటే మన ఆడియన్స్కున్న సీల్ అనేటివి చాలా ఇంకా ఘోరంగా పడిపోతాయి. ఇంకా ఇది ఇక్కడ ఉండదు, దీన్ని బ్రేక్ చేస్తుంది, ఇక్కడ రావడం జరుగుతుంది, ఇంకా తగ్గిపోతుంది. కాబట్టి ఇది ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకుని మళ్ళీ 31 రూపాయల నుండి మళ్ళీ ఇది 80 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఇది 42 రూపాయల నుండి ఏకంగా ఎక్కడికి వెళ్ళింది, ఇది మనకు 220 రూపాయల దాకా వెళ్ళింది. ఆ తర్వాత ఇది మనకు మొత్తం డౌన్ అయింది. ఈ మధ్యలో మనం అస్సలు బై చేసుకోకూడదు. ఎందుకనంటే ఇక్కడ మనకు చూసుకోవాల్సింది ఇక్కడ మెయిన్ సి సపోర్ట్ అనేది ఇక్కడ ఉందని. ఈ విధంగా పైనుంచి కిందికి వచ్చినప్పుడు అవి ఇంకా కిందికి వాటి సపోర్ట్ ఇంతకుముందు తీసుకున్న సపోర్ట్ అనే దగ్గర రావడం జరుగుతుంది. దానికి టైం మనం ఎప్పుడు తీసుకోవద్దు. ఇది ఇక్కడ సపోర్ట్, ఇది ఇక్కడ ఒకటి ఉంది, ఆ తర్వాత ఇక్కడ కూడా ఒకటి ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే సపోర్ట్ తీసుకున్నట్లయితే ఇక్కడ సపోర్ట్ తీసుకోవాలనుకుంటే మాత్రం ఇక్కడ మనకు మార్కెట్ ఆగుతుంది ఇక్కడ. కానీ ఇక్కడ ఆగలేదు, ఇక్కడ డైరెక్ట్ క్యాండిల్ అనేది ఏర్పడింది. కాకపోతే కింద మనకు మార్కెట్ ఆగింది ఇక్కడ, ఇది మనం గుర్తుంచుకోవాలి. కింద ఇక్కడ మనకు మార్కెట్ ఆగింది, ఇక్కడ నుండి మళ్ళీ మూమెంటం తీసుకుంది, ఇక్కడ నుంచి మళ్ళీ మూమెంటం తీసుకొని ఇక్కడకు వెళ్ళడం జరిగింది. అప్పుడు మనం ఆడియేసుకున్న సి అనేది మళ్ళీ ఇక్కడ నుండి ఇది 23 రూపాయల నుండి ఇది మనకు 85 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. అర్థమవుతుందా? ఇక్కడ మనం బై చేసుకున్నట్లయితే మళ్ళీ మనకు ఈ 24 రూపాయల నుండి ఇది మనకు 87 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్లయితే మనం 650 సి ఒకసారి గమనిద్దాం. ఇది కూడా చూడండి, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ ఇది 36 రూపాయలు, ఇక్కడ ఇది మనకు నీకు 915 క్యాండిల్. మనం డైరెక్ట్ హెవీగా చూడద్దు. ఇక్కడ ఇది మనకు ఒక 915 క్యాండిల్ కదా. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మన క్యాండిల్ ఏర్పడింది. ఇక్కడ మనం దీన్ని మనం బేస్ చేసుకొని బై చేసుకోవచ్చు. ఇక్కడ మనం సపోర్ట్ తీసుకొని ఇక్కడ మనం స్టాప్ లాస్ పెట్టుకొని బై చేసుకోవచ్చు. ఇక్కడ ఇది ఈ 30 రూపాయల నుండి ఇది ఏకంగా ఇది 128 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ మనకు మెయిన్ సి తగ్గడం వల్ల ఇది మళ్ళీ మనకు ఎప్పుడైతే మనకు మెయిన్ సి సపోర్ట్ తీసుకుంటుందో మళ్ళీ అక్కడ సపోర్ట్ బై చేసుకున్నట్లయితే ఇది మళ్ళీ 58 రూపాయల నుండి ఇది 124 రూపాయలకి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ ఇది 68 రూపాయల నుండి ఏకంగా ఎక్కడికి వెళ్ళింది, ఇది 271 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయింది. మళ్ళీ ఎప్పుడైతే మనకు మెయిన్ సి సపోర్ట్ తీసుకుందో 52 రూపాయల నుండి మళ్ళీ ఇది 138 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది ఇక్కడ దాకా. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయిపోయింది, అది వేరే విషయం. మనం ఇక్కడ బై చేసుకోవచ్చు. లాస్ట్ మూమెంట్లో కూడా మనకు బై చేసుకునే అవకాశాలు ఉంటాయి. మెయిన్ ఎప్పుడైతే మనకు హెవీగా పెరిగినప్పుడు తర్వాత మళ్ళీ డౌన్ అయిన తర్వాత దాని సపోర్టు మనం ఇక్కడ సపోర్ట్ ఉందని ఎంబడే బై చేయకూడదు. మనకు మెయిన్ సి ఎక్కడ సపోర్ట్ తీసుకుంటుందో అక్కడ ఆగుతుంది. అక్కడ ఆగినప్పుడు మాత్రం మనం ఎటువంటి భయం లేకుండా బై చేసుకున్నట్లయితే మనకు మంచి మూమెంట్ ఉండే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇందులో 600 సి ఇది 24,600 ఇది చూసుకున్నట్లయితే ఇది మనకు 54 రూపాయల నుండి ఇది మనకి ఎక్కడికి వెళ్ళింది 160 రూపాయల దాకా వెళ్ళింది. దీంట్లో 100 పాయింట్లు రావడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఇది 93 రూపాయల నుండి మళ్ళీ ఇది 160 రూపాయలకి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ 112 రూపాయల నుండి ఇది 317 రూపాయల దాకా వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయింది. మళ్ళీ మనకు ఇది 96 రూపాయల నుండి మళ్ళీ ఇది 183 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. దీంట్లో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇంతకుముందు చూపించినట్టు మనకి ఎక్స్పైర్ అప్పుడు మనకు మూమెంటం 915 క్యాండిల్ మూమెంటం అనేది ఏ విధంగా ఉంటుంది దాన్ని బట్టి మనం బై చేసుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు మనం పీని కూడా చూపించడం జరిగింది కదా. పీ అనేది మనకు మెయిన్గా ఇక్కడ 915 క్యాండిల్ బ్రేక్ అయింది. ఇక్కడ మనకు గ్రీన్ క్యాండిల్ బ్రేక్ అవ్వడం వల్ల ఈ విధంగా మూమెంటం రావడం జరిగింది. ఎప్పుడైతే దాని హై దాకా వెళ్ళిందో అక్కడి నుండి మళ్ళీ రిజెక్ట్ అయినప్పుడు ఇది మూమెంట్ పెరిగింది. మళ్ళీ మనకు మెయిన్ ఆడియేసుకున్న సీలు మళ్ళీ సపోర్ట్ తీసుకోవడం వల్ల మళ్ళీ ఇది కిందికి అయింది, మళ్ళీ కింది రావడం జరిగింది. మళ్ళీ సపోర్ట్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ బ్రేక్ అయినప్పుడు మళ్ళీ దాన్ని సపోర్ట్ బ్రేక్ చేసి పైకి వెళ్ళినప్పుడు ఇది ఇంకా ఇది కిందికి రావడం జరిగింది. ఇక్కడ మనం బై చేసుకోవచ్చు. ఇక్కడ కూడా మనం బై చేసుకోవచ్చు. ఏది మనం ఆడియేసుకున్న రెగ్యులర్ పీఈలు, ఎందుకంటే ఇదే మనకు స్టాప్ లాస్గా పెట్టుకోవచ్చు. ఇక్కడ మనం స్టాప్ లాస్గా పెట్టుకోవచ్చు.
ఇప్పుడు దాన్ని బట్టి మనం యాడ్ చేసుకున్న పీఈలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం. చూసినట్లయితే ఇక్కడ మనం 24,700 పీఈ అనేది చూసుకున్నట్లయితే ఇది నిన్నటి క్లోజింగ్. ఇది కూడా ఒక 950 క్యాండిల్ గ్రీన్గా ఏర్పడింది. ఆ తర్వాత కిందికి రావడం జరిగింది. మళ్ళీ ఇది 44 రూపాయల నుండి ఇది మనకు 92 రూపాయలకు వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఇది ఇక్కడ ఇదంతా కన్సాలిడేషన్ అయింది. ఓకేనా. ఇది మనకు ఎక్కడైతే మార్కెట్ ఆగిందో అక్కడ ఇది మళ్ళీ 23 రూపాయల నుండి మెల్లమెల్ల పెరుగుకుంటే ఇది 84 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. చూసారు ఇక్కడ ఇది మూమెంట్ ఇది ఏర్పడలే, కానీ ఇది మనకు 25 రూపాయల నుండి ఇది మనకు 85 రూపాయలకు వెళ్ళడం జరిగింది. అది ఎప్పుడు మనం యాడ్ చేసుకున్న పీఈ అనేది ఈ విధంగా మూమెంటం తీసుకుంది కదా. ఈ మూమెంట్ ఇది 24 రూపాయల నుండి ఇది మనకు 87 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది పీఈ అనేది. ఓకే. ఆ తర్వాత మళ్ళీ మార్కెట్ పడడం వల్ల ఇది మనకు కిందికి రావడం జరిగింది. ఓకే. ఆ తర్వాత చూసుకున్నట్లయితే 24,800 పీఈ ఇది చూసుకున్నట్లయితే ఇది మనకు మెయిన్గా ఇక్కడ 950 ఇది కూడా మనకు గ్రీన్ క్యాన్లో ఏర్పడింది. ఆ తర్వాత ఇది మళ్ళీ మూమెంటం తీసుకొని కిందికి రావడం జరిగింది. మళ్ళీ ఇది 76 రూపాయల నుండి ఇది మనకు 133 రూపాయలకు వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత ఇది 39 రూపాయల నుండి ఎక్కడికి వెళ్ళింది 120 రూపాయల దాకా వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ ఇది మార్కెట్ డౌన్ కావడం వల్ల ఇది మళ్ళీ డౌన్ అయ్యి ఇక్కడ 33 రూపాయల నుండి ఇది మళ్ళీ పైకి వెళ్ళి ఇది 76 రూపాయల దాకా వెళ్ళి తర్వాత ఇది క్లోజ్ అవ్వడం జరిగింది. ఓకే. మళ్ళీ తర్వాత చూసుకున్నట్లయితే దీంట్లో మనం ఇంకొకటి 600 ఒకసారి 700 పీ కూడా ఒకసారి చూద్దాం. ఇక్కడ క్లోజింగ్ ఇది 139 రూపాయల నుంచి ఇది ఏకంగా ఎక్కడికి వచ్చింది, ఇది 26 రూపాయల దాకా వచ్చింది. 26 రూపాయల నుండి ఇది 55 రూపాయల దాకా వెళ్ళి ఆ తర్వాత చూడండి ఇక్కడ ఇది 12 రూపాయల నుండి ఇక్కడనే కన్సాలిడేషన్ అయింది. 12 రూపాయల నుండి ఇది 40 రూపాయల దాకా వెళ్ళింది. ఓకే. ఇది మళ్ళీ చూసుకున్నట్లయితే 850 పీ ఇది కూడా చాలా హెవీగా ఉంటుంది. ఇది మనకు 262 రూపాయల నుండి ఇది మనకు ఎక్కడికి వెళ్ళింది, ఇది 114 రూపాయల దాకా వచ్చింది. 114 రూపాయల దాకా వచ్చి 175 రూపాయలు. ఆ తర్వాత మళ్ళీ ఇది 59 రూపాయలకు వచ్చింది. 59 రూపాయల నుండి మళ్ళీ ఇది 175 రూపాయలు. దీంట్లో మనకు 100 పాయింట్లు రావడం జరిగింది. చూసారు ఇక దీంట్లో మనం దాన్ని బై చేసుకునే బదులు ఇటువంటి టైంలో ఇక్కడ మనం బై చేసుకున్నట్లయితే మనకి ఎట్లా తెలుసు సి అనేది దాని సపోర్ట్ దగ్గరికి వచ్చినప్పుడే మళ్ళీ అది మూమెంట్ ఉంటుందని. అటువంటి మూమెంట్ ఉన్నప్పుడు ఇక్కడ మనం బై చేసుకొని మనకు మెయిన్ పీ ఎక్కడ సపోర్ట్ తీసుకుందో ఇది కూడా అదే విధంగా మూమెంట్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం ఈ 58 రూపాయలలో మనం బై చేసుకున్నట్లయితే దీంట్లో మనకు 173 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ అనేది మార్కెట్ అనేది క్లోజ్ అవ్వడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా చెప్పేది ఏంటంటే నేను ఎప్పుడైనా సరే ఇటువంటి మూమెంట్ మనం సిలో మనకు ఇటువంటి మూమెంట్ అనేది వచ్చినప్పుడు బై చేసుకుని పైకి వెళ్ళినప్పుడు మళ్ళీ కిందికి వచ్చినప్పుడు మనం మనం యాడ్ చేసుకున్న సీలను గమనించాలి. అక్కడ మనం బై చేసుకున్నట్లయితే మనకు మళ్ళీ మంచి మూమెంట్ దొరికే అవకాశాలు ఉంటాయి. ఇది టకటక పెరిగిపోయింది, మీకు అందలేదనుకోండి తర్వాత మళ్ళీ మూమెంటం వస్తుంది. ఇక్కడికి వచ్చినప్పుడు ఇది ఇక్కడక రావాలని ఏం లేదు. ఇక్కడకి వస్తే మాత్రం అది మళ్ళీ ఇంకా కిందికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇది ఇక్కడికే బ్రేక్ అయిపోయింది. ఆ తర్వాత మనం యాడ్ చేసుకున్న సీలు అవి మూమెంటం తీసుకొని మళ్ళీ బై చేసుకున్నట్లయితే చూసారా ఎంత మంచి మూమెంటం ఉందో. ఇది ఈ విధంగా ఉంటుంది. దీన్ని బట్టి మీరు మార్కెట్ను ఆలోచించి చేస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ.